డయాలసిస్ రోగులు ఉత్సాహాన్ని పెంపొందించేందుకు 15 ఆగస్టు నుండి డయాలసిస్ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్ఏపీ కిడ్నీ సెంటర్ ప్రతినిధులు వెల్లడించారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభిస్తారన్నారు. ఇక డయాలసిస్ రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే డిపిఎల్ ప్రధాన ఉద్దేశమని ఎస్ఏపీ కిడ్నీ సెంటర్ డైరెక్టర్ మహమ్మద్ షోయాబ్ అహ్మద్ తెలిపారు. ఇక హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వివరించారు. ఏడాది తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కలిపి 1500 మందికి పైగా డయాలసిస్ రోగులు పాల్గొంటారన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాల ద్వారా రోగుల్లో స్ఫూర్తిని నింపేలా డిపిఎల్ నిర్వహిస్తున్నామన్నారు. దీర్ఘాయుష్కి అలాగే మూత్రపిండ వ్యాధి కేసుల దేశంలో వేగంగా పెరుగుతున్నాయని, ఇక ముందస్తు నివారణ, రక్తపోటు, మధుమేహ నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా కిడ్నీ వ్యాధులు నివారించవచ్చని సూచించారు. We meet them. One day we thought, "Bhai, aap log bhi aa jao na." So when they came and they played, that was the first time. I also thought that they can play badminton. And then slowly this idea came that this is a motivating event, and 2-3 months we did with our patients, and we found out that they are fit to play. We found out that there is no issue with blood pressure. We found out that they don't need any medical services while playing. And then we did a big event in 2024 in which around 300 plus patients participated. Then last year around 1300 patients participated. We have our dedicated medical camp situated with an ambulance, doctor, nurses. Before entering the field, BP is checked, sugar is checked, and after that they're allowed to play. None of them required any medical support, at least in the last 2 years. And hopefully this year also, with the blessings of you all and everyone who is our well-wisher, this year also nothing will happen, hopefully. But we are prepared for the worst. ఫస్ట్ ఇయర్ 300 వచ్చారు, సెకండ్ ఇయర్ 1300 వచ్చారు. ఇప్పుడు దాదాపు 1500 to 2000 మెంబర్స్ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? దీని ప్రధాన ఉద్దేశం అంటే డయాలసిస్ పేషెంట్ లాగా కాకుండా అందరిలాగా హ్యాపీగా స్పోర్ట్స్ ఆడాలని, అందరిలాగా మంచిగా ఒక రోజుని పేషెంట్ అనుకోకుండా నార్మల్ మనిషిలాగా ఉండాలనే ఉద్దేశమే మిగతాది. వాళ్ళందరూ ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు. మేము డయాలసిస్కి వెళ్తున్నాం, మాకు ఏది లైఫ్ లేదు, మేము వాళ్ళకి ఆ ఫ్రీడమ్ని అంటే పెయిన్ నుండి ఫ్రీడమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. డాక్టర్ షోయాబ్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ఈవెంట్కి తెలంగాణ నుండి కాకుండా ఆంధ్ర, మొత్తం ఇండియా నుండి చాలామంది పబ్లిక్ వస్తున్నారు డయాలసిస్ ఓన్లీ పేషెంట్. ఈ పేషెంట్ వరకు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మంచి రిక్రియేషన్ లాగా ఉంటుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ పేషెంట్ లాగా కాకుండా నార్మల్ మనిషిలాగా ఆ రోజు ఎంజాయ్ చేయొచ్చు అండి. వాళ్ళకి అన్ని డాక్టర్ పర్యవేక్షణలోనే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. పేషెంట్స్ అందరూ వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ ఉంటుంది, బస్సులు అరేంజ్మెంట్ చేస్తున్నాం. అందరు ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను.